హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా బాగా నెగిటివ్గా ఉన్నాయి. అయితే మన మార్కెట్స్ కూడా దానికి అనుగుణంగా ఒక గ్యాప్ డౌన్ అనేది రావడం చూసాము. 80 పాయింట్స్ ఆ రేంజ్లో నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్ వచ్చింది. తర్వాత అక్కడ నుంచి కూడా డే అంతా కూడా మార్కెట్స్ అదే రేంజ్లో కొనసాగాయి. మధ్యలో 1-2 సార్లు కొంత మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్ వచ్చినా కూడా మళ్ళీ లాస్ట్ సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్స్ రికవరీలో ప్రధానంగా అటు గ్లోబల్ క్యూస్ పరంగా కొంత డో ఫ్యూచర్స్ ప్లస్ 200 పాయింట్స్ దాకా వెళ్ళడము. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అందరికి తెలిసిందే పాజిటివ్ న్యూస్ కారణంగా రిలయన్స్ బాగా పెరిగింది ఈరోజు. సో దాని కారణంగా నిఫ్టీ లో నుంచి బాగా రికవర్ అయింది. ఈరోజు లోగాన్ని గమనిస్తే మనకి నిఫ్టీకి 11,278 అనమాట. అక్కడి నుంచి 11,185 అనమాట ఈ రోజులో. అక్కడి నుంచి బాగా పెరిగి 11,278 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఈరోజు హై 11,279 నిఫ్టీకి. ఓవరాల్గా -40 పాయింట్స్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే ఈరోజు 22,000 లో దగ్గరగా మనం లాస్ట్ ఒక 10 డేస్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. 22,000 బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తూనే ఉన్నాము. ఈరోజు లోగాని గమనిస్తే 22,080, హైగాని గమనిస్తే 22,554 అనమాట. క్లోజింగ్ బేసిస్లో 22,267 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్స్ రికవరీ అయినా కూడా బ్యాంక్ నిఫ్టీ మాత్రం పెద్దగా రికవరీ అనేది ఈరోజు కనపడలేదు. దగ్గరగా లోస్ దగ్గర క్లోజ్ అయింది అనుకోవచ్చు. దాదాపు అన్ని బ్యాంక్స్ కూడా ఈరోజు వీక్నెస్ అనేది కనపరిచాయి. ఇక సెక్టర్ పరంగా బాగా పాజిటివ్గా ఉన్నాయి అంటే ఈరోజు ఆటోస్ అండి, తర్వాత ఫార్మా ఒకటి పాజిటివ్గా ఉన్నాయి. లాస్ట్ ఒక 10-15 డేస్ కనుక గమనిస్తే ఈవెన్ ఫార్మా స్టాక్స్ కూడా బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. బట్ ఈరోజు మాత్రం కొంచెం ఫార్మా అండ్ ఆటోస్ పాజిటివ్గా ఉన్నాయి. తర్వాత వీక్గా ఉన్న స్టాక్స్లో ఎన్బిఎఫ్సి స్టాక్స్, తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్. ఎన్బిఎఫ్సి స్టాక్స్ చాలా మెజారిటీ ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఈరోజు వీక్గా క్లోజ్ అయినాయి. ఇక మార్కెట్ బ్రెత్ మాత్రం ఏమాత్రం బాగలేదండి. అంటే మార్కెట్ బ్రెత్ అంటే అడ్వాన్సెస్ డిక్లైన్ రేషియో. ఎన్ఎస్సిలో 350 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉంటే ఓన్లీ 356 అడ్వాన్స్ ఉన్నాయి. డిక్లైన్స్ మాత్రం 1164, అంటే ఎక్కువ డిక్లైన్స్ ఉన్నాయి. మెజారిటీ స్టాక్స్ బాగా వీక్గానే క్లోజ్ అయినాయి. అయితే లో నుంచి కొంత రికవరీ అనేది కొన్ని స్టాక్స్లో కనపడిందండి, అది గమనించాలి. అది స్టాక్ స్పెసిఫిక్ అనమాట. ఇక ఈరోజు ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అయిన స్టాక్స్లో టాటా స్టీల్ ఒకటి, హిండాల్కో, ఎస్కార్ట్స్, అమర్ రాజా, ఆర్ఐఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట. వీటిలో లాంగ్స్ బిల్డ్ అయినాయి. అంటే లాంగ్స్ బిల్డ్ అంటే బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనపడింది అనమాట. తర్వాత లాంగ్స్ అన్వైండింగ్ కానీ గమనిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, గోద్రేజ్ ప్రాపర్టీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, జూబ్లెంట్ ఫుడ్స్, ఇటువంటి స్టాక్స్లో మనకి లాంగ్ అన్వైండింగ్ అనేది కనపడింది. లాంగ్ అన్వైండింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అని అనుకోవచ్చు, ఆ లాంగ్ పొజిషన్స్ని ఎగ్జిట్ కావడం అనమాట. తర్వాత షార్ట్ కవరింగ్ వచ్చిన కౌంటర్స్లో ఈరోజు ఎంజీఎల్ ఒకటి, కమిన్స్ ఇండియా, హీరో మోటార్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, వీటిలో షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది. మరి ముఖ్యంగా మీకు అందరూ తెలిసిందే ఎంజీఎల్ రీసెంట్గా బాగా పడిన స్టాక్ అండి. 1000 రూపీస్ నుంచి కూడా కరెక్ట్ అయిన స్టాకు. దీంట్లో ఈరోజు కొంచెం షార్ట్స్ ఎవరైతే ఇంతకుముందు షార్ట్ సేల్ చేశారో వాళ్ళు కవర్ చేశారనమాట. ఇక షార్ట్స్ బిల్ అయిన స్టాక్స్లో అపోలో హాస్పిటల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, బాటా ఇండియా. ఎక్కువగా షార్ట్స్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయండి ఈరోజు. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక నెక్స్ట్ మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉంటుంది. ఈవెన్ గ్లోబల్ క్యూస్ పరంగా అటు ఏషియన్ మార్కెట్స్ వీక్గా ఉన్నాయండి. అటు యూరోప్, మరీ ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్ బాగా కరెక్ట్ అయినాయి. అందులో మరి నాస్డాక్ అయితే లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే 10%, 12,000 దాకా వెళ్ళింది నాస్డాక్. అక్కడ నుంచి 11,000 నిన్న క్లోజింగ్ కానీ గమనిస్తే 11,000 బిలో వచ్చింది. అంటే దగ్గర 10% కరెక్ట్ అయింది అనమాట. నిన్న మోర్ దెన్ 10% నిన్నతో చూసుకుంటే. సో మన మార్కెట్స్ మాత్రం కొంత అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఏదైనప్పుడు కూడా రానున్న రోజుల్లో సేమ్ మార్కెట్స్ వోల్టాలిటీ ఉండే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ 11,278. ఇంకా నెక్స్ట్ నిఫ్టీకి రెసిస్టెన్స్ చూసుకుంటే 11,320 నుంచి 340 దాకా ఉండొచ్చు ట్రేడింగ్ పరంగా. ఇది ట్రేడింగ్ రెసిస్టెన్స్ అండి. ఇంకా ఓవరాల్గా 11,400 అనేది 400 నుంచి 420 దాకా నెక్స్ట్ ఒక 1 వీక్కి నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అది దాటితేనే ఫర్దర్గా ర్యాలీ ఉంటుంది. లేకపోతే 11,400 నుంచి మార్కెట్స్ మళ్ళీ రివర్స్ కావడానికి, ఎప్పుడంటే లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి మార్కెట్స్ 11,600 నుంచి కరెక్ట్ అయినాయి. ఒక కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక పుల్ బ్యాక్స్ ఆర్ షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వస్తాయి.
బట్ అది సస్టైన్ కావాలి అంటే 11,400 పైన నిఫ్టీ వెళ్ళి దానిపైన సస్టైన్ అయితేనే ఫర్దర్ ర్యాలీ ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఇప్పుడున్న ర్యాలీ అనేది ఆగడానికి అవకాశం ఉంది. అంటే ఈరోజు లో నుంచి రికవరీ అనేది నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఫర్దర్గా కొనసాగాలి అంటే 11,400 పైన నిఫ్టీ దాటాలి. ఇది నిఫ్టీ పరంగా. ఇక బ్యాంక్ నిఫ్టీ మనం చెప్తూనే ఉన్నాం, కంటిన్యూగా వీక్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే 22,500 నుంచి 650 ఆ లెవెల్లో, 22,550 నుంచి 650 ఆ రేంజ్లో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చండి. అది దాటితే 22,800-900 మధ్యలోకి రావచ్చు, అది మ్యాక్సిమం. అంతకుమించి ఇమీడియట్గా అయితే బ్యాంక్ నిఫ్టీలో పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ నిన్న లాస్ట్ ఫ్యూ డేస్గా యాక్సిస్ బ్యాంక్ వీక్ అయింది, ఐసిఐసిఐ బ్యాంక్ వీక్ అయినాయి. ఈరోజు ఎస్బీఐ బాగా వీక్ అయిందండి. ఈరోజు టాప్ లూజర్ కానీ గమనిస్తే మనకి ఎస్బీఐ అనమాట. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క బ్యాంక్స్ వీక్ అవుతున్నాయి. దీంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా వీక్ అయిందండి. మెజారిటీ మనకు చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువగా వెయిటేజ్ ఉంది. సో బ్యాంక్స్ ఒక్కొక్క బ్యాంక్ వీక్ అవుతున్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మ్యాక్సిమం హయ్యర్ సైడ్ ఎక్కువ ఉండకపోవచ్చు. అయితే గ్లోబల్ క్యూస్ మరీ స్ట్రాంగ్ అయితే అప్పుడు అది వేరే విషయం. ఇది బ్యాంక్ నిఫ్టీ పరంగా. ఇక మనకి రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్లో కొన్ని తీసుకుందామండి. స్టాక్స్కి వెళ్ళే ముందు చాలామంది నెక్స్ట్ ఏ సెక్టర్ బాగుండొచ్చు అని అడుగుతున్నారు చాలామంది. అంటే ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ఫార్మా సెక్టర్ బాగుంది లాస్ట్ కొన్ని రోజులుగా. అట్లా నెక్స్ట్ ఏ సెక్టర్, నెక్స్ట్ 2-3 ఏళ్ళకి ఏ సెక్టర్ బాగుండొచ్చు అని అడుగుతున్నారు. అది ఒక్కొక్కరి దాన్ని బట్టి ఉంటుందండి. అంటే ఒక్కొక్క ఎనలిస్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. నాకైతే ఇక్కడ నుంచి ఈవెన్ ఫార్మా స్టాక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళని ఇన్వెస్ట్ చేసుకోమంటాను. హెల్త్ కేర్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయమంటాను. నెక్స్ట్ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అది బాగానే ఉండొచ్చు, అదొక సెక్టారు. తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్రా సెక్టర్ ఒకటి బాగుండే అవకాశాలు ఉన్నాయండి. ఇన్ఫ్రాకి చెందిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చెందిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగుండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇన్ఫ్రా స్టాక్స్ సెలెక్ట్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ఫ్రాలో కూడా రకరకాలు ఉంటాయి. రోడ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి రోడ్ అంటే నేషనల్ హైవేస్ కంపెనీస్ ఉన్నాయి, అదేవిధంగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేసే కంపెనీస్ ఉన్నాయి, రకరకాలు ఉంటాయి. ఎయిర్పోర్ట్స్ కానీ కంపెనీస్, ఇట్లా డిఫరెంట్ ఇన్ఫ్రాలోనే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అంటే స్టాక్ సెలెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫ్రా ఒకటి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో, రెడీ టు ఈట్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అంటే మన ఇండియాలో పెద్దగా లేవండి, అండ్ లిస్టెడ్ కంపెనీస్లో లేవు. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఏడిఎఫ్ ఫుడ్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఇవి వాళ్ళ ఏడిఎఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాస్మతి రైస్ మేజర్ వాళ్ళ బిజినెస్ ఏంటంటే బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ అనమాట. అట్లా కాకుండా రెడీ టు ఈట్ ఫుడ్ ఏవైతే ఉంటాయో, లైక్ మనకి ఆర్ ప్యాక్డ్ ఫుడ్ అనమాట, రెగ్యులర్గా మనం వాడుకునేవి. రీసెంట్గా టాటా కన్జ్యూమర్ అంటే టాటా గ్లోబల్ బెవరేజెస్ ఇంతకు ముందు ఉండేది, అది టాటా కన్జ్యూమర్ అనేది రీసెంట్గా పెద్ద ఎత్తున లాంచ్ చేసింది అనమాట. మేజర్ చాలా ప్రోడక్ట్స్ రేంజ్ అనేది పెంచింది. దాంతోపాటు ఐటీసీ ఒకటి ఉంది. సో ఇటువంటి స్టాక్స్ బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది ఎప్పటికీ ఫ్యూచర్కి, ఇమీడియట్ కాదండి, బాగా 2 to 3 years ఉద్దేశం ఉంటే ఇటువంటి స్టాక్స్ని బాగా కరెక్షన్స్లో కొనుక్కుంటే బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, తర్వాత నేను అనుకోవడం ఫుడ్ ప్రాసెసింగ్ చెందిన కంపెనీస్ బాగుండొచ్చు. దీంతోపాటు కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ ఉంటాయి, అంటే వాళ్ళు యూనిక్ బిజినెస్లో ఉండి, అంటే యూనిక్ బిజినెస్ అన్న సెన్స్ వాళ్ళకి పీర్ కాంపిటీటర్స్ ఎవరు లేకుండా వాళ్ళే మొనోపలిగా ఉండి అటువంటి కంపెనీస్ ఉంటాయి. అంటే ఇటువంటి కంపెనీస్ని సెలెక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. అంటే మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి ఇటువంటివి, బట్ ఐడెంటిఫై చేసి వాటిని రైట్ ప్రైస్లో పిక్ చేసుకోవడం అనేది చాలా కష్టము, అదొకటి. తర్వాత ఎన్బిఎఫ్సిస్ అంటే చాలామంది మనం చూస్తున్నాం, ఎన్బిఎఫ్సి స్టాక్స్ బాగా భారీగా పడిపోతున్నాయి ఈ మధ్య. లాస్ట్ ఒక 5-6 నెలల నుంచి బేరిష్ ట్రెండ్లో ఉన్నాయి మరి కోవిడ్ తర్వాత. అయితే ఎకానమీ అనేది మళ్ళీ స్ట్రాంగ్ అయితే ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఎన్బిఎఫ్సి స్టాక్స్లో స్టాక్ స్పెసిఫిక్ మాత్రమే వెళ్ళమంటాను. అది ప్యూర్గా బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలండి. తర్వాత ఎక్స్పెన్సివ్ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు. ఎన్బిఎఫ్సి స్టాక్స్లో ఎక్స్పెన్సివ్ స్టాక్ జోలికి వెళ్ళొద్దు. తర్వాత అసెట్ క్వాలిటీ బాగుండే స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలంటుంది. అయితే ఎప్పుడు పిక్ చేసుకోవాలి ఎన్బిఎఫ్సి స్టాక్ని? ఈ ఇయర్ ఎండింగ్కి 2020 ఎండింగ్కి పిక్ చేసుకోవచ్చు అండి. ఈ రోజు ఎన్బిఎఫ్సి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దండి ఎవరు కూడా. 2020 ఎండింగ్కి ఎన్బిఎఫ్సి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే స్టాక్ స్పెసిఫిక్ మాత్రమే మీకు ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి ఈ సెక్టార్లు నేనైతే చెప్పానో ఇటువంటి సెక్టార్లు బాగుండే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు అప్పుడు పునః పరిస్థితులు తగ్గట్టుగా మనం సెక్టార్ రొటేషన్ అనేది చేసుకోవచ్చండి.
ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో మనకి భారతీ ఎయిర్టెల్ గురించి అడుగుతున్నారు. భారతీ ఎయిర్టెల్కి ఏమైంది చూడండి. భారతీ ఎయిర్టెల్ రీసెంట్గా బాగా 550, 560 లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఏం కావడానికి అంటే ఫండమెంటల్స్ పరంగా ఎటువంటి మార్పులు ఉండవండి. ట్రేడింగ్లో భాగంగా పడడం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్లో టాప్ లైన్ గ్రోత్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. అయితే వీళ్ళకి అందరికీ తెలిసిందే, డెట్ దగ్గరగా 1,19,000 crores దాకా డెట్ ఉంది. అయితే ఓవరాల్ నేను ఇప్పుడే అన్నట్టుగా టాప్ లైన్ గ్రోత్ బాగా ఉందండి. కాబట్టి ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు హోల్డ్ చేయండి. లాంగ్ రన్లో బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే దీంట్లో ఎట్లుంటుందంటే స్టాకు ఇక్కడ నుంచి మీరు ఒక 40%, 50% ఇమీడియట్గా పెరిగిపోయి అటువంటి స్టాక్ కాదండి. ఇది ఏంటంటే స్లోగా ఉంటుంది, చాలా స్టడీగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే షార్ట్ టర్మ్ వ్యూ అయితే ఇది బాగా వీక్గా ఉంది. ఇంకొంచెం వీక్నెస్ అనేది ఈ స్టాక్లో రావడానికి అవకాశం ఉంది. 520 పైన సస్టైన్ కాగలిగితేనే ఈ స్టాక్లో ఫర్దర్ ర్యాలీ ఉంటుంది. లేని పరిస్థితుల్లో నేను అనుకోవడము ఈవెన్ బిలో 500 కూడా ఈ స్టాక్ రావచ్చు. స్లోగా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే ఒక లాంగ్ రన్కి బాగా కరెక్ట్ అయినప్పుడు దీంట్లో యాడ్ కూడా చేసుకోమని చెప్తాను. ఇది భారతీ ఎయిర్టెల్ గురించి. ఇంకోటి ఆర్పుస్ కూడా పెరిగాయండి. మన క్వార్టర్లో కూడా ఆర్పుస్ కూడా బాగా పెరిగాయి. అది కూడా పాజిటివ్ అంశము. మన క్వార్టర్లో దగ్గర 157 ఉండేది. దాని అంతకుముందు 129 రూపీస్ ఉండేది, 157కి వచ్చింది. పాజిటివ్ అంశంగా చెప్పొచ్చు అది. ఇది భారతీ ఎయిర్టెల్ గురించి. ఎందుకంటే టైం లేదు, అందుకే ఫాస్ట్గా చెప్తున్నాను. ఆ తర్వాత చాలామంది అడుగుతున్న ఇంకో స్టాక్ ఏంటంటే జేఎస్పీఎల్ గురించి అడిగారండి, జిందాల్ స్టీల్ అండ్ పవర్. సో ఈ స్టాక్ని కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. ఒకటండి, ఈ స్టాక్ కానీ చూస్తే ఒక మంచి ర్యాలీ అనేది వచ్చిందండి. లాస్ట్ ఒక 6 నెలల్లో, అంటే కోవిడ్ తర్వాత బ్రహ్మాండమైన ర్యాలీ మనకి మార్చ్ టైంలో 60 వచ్చింది, 65 ఆ రేంజ్కి వచ్చింది. అక్కడి నుంచి 238 అనమాట 52 వీక్లో. రీసెంట్గా 52 వీక్లో హైకి వెళ్ళింది. బట్ అక్కడి నుంచి స్టాక్ బాగా కరెక్ట్ అయిందండి, అది గమనించాలి. బాగా కరెక్షన్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టాక్లో వచ్చింది. ఓవరాల్గా ఫండమెంటల్ పరంగా చూసుకుంటే వీళ్ళు అంటే స్టీల్లోనే వీళ్ళు డిఫరెంట్ సెగ్మెంట్లో ఉన్నారండి. అంటే స్టీల్లోనే డిఫరెంట్ ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. లైక్ మనకి రైల్వేస్లో యూజ్ చేసే స్టీల్ దగ్గర నుంచి, తర్వాత కన్స్ట్రక్షన్ స్టీల్ కానివ్వండి, డిఫరెంట్ స్టీల్స్లో ఉన్నారు, తర్వాత మైనింగ్లో ఉన్నారు, తర్వాత పవర్లో ఉన్నారు. ఫైనాన్షియల్స్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నాయి, అందులో డౌట్ లేదు. ఒకప్పటికి ఇప్పటికి బాగా ఇంప్రూవ్ అనేది ఫైనాన్షియల్స్ అవుతున్నాయి. క్యాష్ ఫ్లో కూడా బాగానే ఉంది. అయితే బాగా నెగిటివ్ ఏంటంటే 2 నెగిటివ్ అంశాలు ఉన్నాయండి ఈ కంపెనీకి. ఒకటి ఏంటంటే బాగా డెట్ ఉంది, దగ్గర 40,000 crores దాకా దీనికి డెట్ ఉంది. ఇంకొక నెగిటివ్ అంశం ఏంటంటే ప్రెజ్లో షేర్స్ ఉన్నాయండి. ఇంతకుముందు 75% ఉండేది, కొంచెం తగ్గింది, ఇప్పుడు 50% ప్లెడ్జ్కి వచ్చింది. కాబట్టి అది నెగిటివ్ అంశం. దానికి తోడు ఇంకొక నెగిటివ్ ఏంటంటే బాగా పెరిగిందండి. రీసెంట్గా ఇది బాగా పెరిగి బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అయ్యింది. కాబట్టి ఈ లెవెల్లో దీన్ని ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. తర్వాత ఓవరాల్గా స్టీల్ ఇండస్ట్రీ పరంగా నేను అనుకోవడము ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ పెద్దగా, అంటే రీసెంట్గా స్టాక్స్ అన్ని బౌన్స్ బ్యాక్ అయినాయి. బట్ స్టీల్ ఇండస్ట్రీ బాగా ఇంకా పుంజుకోవాలి, ముందుకు వెళ్ళాలంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి స్టీల్ ప్రైసెస్ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయండి. అప్పటి వరకు పెద్దగా రీసెంట్గా పెరిగాయి ఆల్రెడీ. లాస్ట్ ఒక 1.5 మంత్లో స్టీల్ ప్రైసెస్ బాగా పెరిగిపోయినాయి. ఈ ఇయర్ అంతా కూడా ఇప్పుడున్న రేంజ్లోనే స్టీల్ ప్రైసెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి భారీగా పెరిగే అవకాశాలు ఉండవు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి బాగా మనకి స్టీల్ ప్రైసెస్లో బాగా గ్రోత్ రావడానికి స్టీల్ ప్రైసెస్ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటిప్పుడు ఈ కంపెనీస్ కానీ కూడా, స్టీల్ కంపెనీస్ అనేది కూడా బాగా మార్జిన్స్ కూడా పెరగవచ్చు. అయితే వీళ్ళ ఈ డెట్ ఇంతకు నేను చెప్పినట్టుగా వీళ్ళకి బాగా డెట్ అనేది ఎక్కువ ఉందండి, అది కన్సర్న్. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక చాలామంది సర్వీసెస్ అంటే ప్రీమియం సర్వీసెస్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. ప్రీమియం సర్వీస్ అంటే మనకి ఇప్పుడు పోర్ట్ఫోలియో రివ్యూస్ ఉన్నాయండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చెందిన కాల్స్ ఇస్తుంటాము. అంతకుమించి మనకి ప్రస్తుతానికి ఆ సర్వీసెస్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోర్ట్ఫోలియో సర్వీసెస్ రీసెంట్గా చాలామంది కూడా మనకి అడుగుతున్నారు. మేము వాళ్ళ తగ్గట్టుగా పోర్ట్ఫోలియో రివ్యూస్ చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మనకి మెసేజ్ బాక్స్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి అది క్లిక్ చేసి దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఏమైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.